ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక అత్తగారుండేది. ఆమెకు 3 కోడళ్లుండేవారు. ఆ కోడళ్ళు ఎప్పుడూ ఒకరితో ఒకరు గొడవ పడుతుండేవారు. ముఖ్యంగా ఇంటికి బంధువులొచ్చినప్పుడు ఈ గొడవలు ఎక్కువయ్యేవి. అతిథులకు ఎవరు సేవ చేయాలి అనే విషయంపై వారు తగాదా పడేవారు. అత్తగారు తరచూ వారిని మందలిస్తూ బయటవాళ్ల ముందు మీరు గొడవ పడకూడదు అని చెప్పేది. అయినప్పటికీ కోడళ్ళు తమ చిన్న చిన్న తగాదాలను ఆపలేదు. చివరకు విసిగిపోయిన అత్తగారు ఒక పరిష్కారం ఆలోచించింది. పనులను 3 మధ్య విభజించడం. ఆ ఏర్పాటులో భాగంగా మొదటి కోడలికి ప్లేట్లు పెట్టడం మరియు నీళ్లు పెట్టడం బాధ్యతిచ్చింది. రెండవ కోడలికి భోజనం వడ్డించడం పనిచ్చింది. మూడవ కోడలికి భోజనం అయిన తర్వాత ప్లేట్లు తీసి ఇంటిని శుభ్రం చేయడం బాధ్యతగా పెట్టింది. ఒకరోజు ఇంటికి బంధువులు భోజనానికొచ్చారు. అత్తగారు తన కోడళ్లను పిలిచి తమ తమ పనులను త్వరగా చేయమని చెప్పింది. కోడళ్ళు అంగీకరించి వెంటనే తమ పనులను మొదలుపెట్టారు. అతిథులు కూర్చున్న వెంటనే మొదటి కోడలు త్వరగా ప్లేట్లు పెట్టి వారికి నీళ్ళిచ్చింది. రెండో కోడలు కూడా వెంటనే భోజనం వడ్డించింది. అతిథులు ఈ ఆతిథ్యానికి చాలా సంతోషించారు. కాని వారు భోజనం మొదలు పెట్టకముందే మూడవ కోడలు వెంటనే వారి ప్లేట్లను తీసేసి అందులో ఉన్న ఆహారాన్ని కూడా పారేసింది. ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయిన అత్తగారడిగింది, ఏమి చేశారు? వాళ్ళింకా భోజనం చెయ్యకముందే ఎందుకు ప్లేట్లు తీసేశారు? అప్పుడు కోడళ్ళు 3 ఒకే స్వరంలో ఇలా చెప్పారు, మీరు చెప్పినట్టే మేము మా పనులన్నీ త్వరగా పూర్తి చేశాం.